ఓం మృత్యోః పదం యోపయంతో యదైత ద్రాగీయ ఆయుః ప్రతరం దధానాః ఆప్యాయమానాః ప్రజ యాధనేన శుద్ధాః పూతా భవత యజ్ఞియాసః. ఋగ్వేదము. ఓ మానవులారా, ప్రాణుల్ని గ్రసింప అనగా మృంగ మృత్యువు పొంచి ఉన్నప్పటికీ దానిని నిరోధించడానికి మీరు సమర్థులై ఉన్నారు. అనగా దీర్ఘకాలం 100 పైబడి మీరు జీవించగలరు. మీరు సంతానము ధనము పొంది తృప్తులు కావడానికి, దీర్ఘాయుష్కులు అవడానికి ఉపాయం ఉన్నది. శారీరక శుచి, మానసిక పవిత్రత, సత్కర్మలను ఆచరించడం వల్ల మీకు ఇవి చేకూరుతవి. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే, మనము 100 పైబడి జీవించడానికి వేదం చెప్తుంది ఉపాయం ఉన్నది. ఎవరు కూడా అకాల మృత్యువు లేదు. కాబట్టి ఏం చేయాలి? శారీరక శుచి ఉండాలి, రెండవది మానసిక పవిత్రత ఉండాలి, మూడవది సత్కర్మలను ఆచరించాలి. దీనివల్ల మీరు 100 పైబడి జీవించవచ్చని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఈ ఋగ్వేద మంత్రము ద్వారా. ఓం.